శుభ శుక్రవార శుభాకాంక్షలు మీ అందరికీ. హల్లెలూయా. ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. మొదటి మాట విన్నాం కదా, మనము ఏం విన్నాము? దేవుని దాంట్లో క్షమాపణ గుణాన్ని మనము ధ్యానించుకుందాం. రెండో మాట శిలువపై పలుకుతున్న మాటను మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 23:43. లూకా సువార్త అందరం తీసి బైబిల్ తీసి 33వ అధ్యాయము 43వ వచనం. హల్లెలూయా. ఇక్కడ శిలువపై ఉన్నవారు ఎవరెవరంటే ముగ్గురు ఉన్నారు. ఒకరు యేసు ప్రభు వారు, ఇంకిద్దరు వీళ్ళు దొంగలు. ఎవరు? బందిపోటు దొంగలు. ఎక్కడుంటారంటే వీళ్ళని కూడా చదువుకుందాం. ఒకటి మార్కు సువార్త 15:27 వచనం చదువుకున్నాక ధ్యానించుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. కుడి వైపున ఒకనిని, ఎడవ వైపున ఒకనిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. హల్లెలూయా. వీళ్ళు ఎవరంటే దొంగలు. ఏం దొంగలు అంటే గందిపోటు దొంగలు. అంటే నైట్ మొత్తము పండుకొని ఉదయం నైట్ మొత్తం పండుకుంటారా? కాదు. నైట్ మొత్తం పండుకుంటారా? పగలు పండుకొని నైట్ దొంగతనానికి వెళ్ళేవారు వీళ్ళు బందిపోటు దొంగలు. వీళ్ళు ఏమేం చేస్తారంటే అనేక మంది ఎవరు కనబడితే వాళ్ళను హత్యలు చేస్తారు. వాళ్ళకు వచ్చిన విధంగా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి దొంగతనం కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళు చేసేవారు. వీళ్ళు బందిపోటు దొంగలు. దేవుడు ఏ పాపము చేయలేడు. ఆయన వాళ్ళతో పాటు కూడా సిలువలో వేలాడదీయబడుతున్నాడు. ఎందుకంటే నా పాప జీవితాల కోసము మనం సిలువలో వేలాడబడుతున్నాడు. వీళ్ళిద్దరు బందిపోటు దొంగలు. అనేక సార్లు అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, అనేక శోధనలో గురి కావచ్చు, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేడు. ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు ధ్యానించుకుందాం. 23వ అధ్యాయము 39వ వచనం నుంచి చదువుకుందాం. ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించుము. అంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు. దేవునితో పాటు మరి ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ దొంగ ఏమంటున్నాడంటే దేవుని దూషిస్తున్నాడు శిలువపై. నీవు దేవుడవు కదా, రాజువు కదా, ప్రధాన యాజకుడవు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని మొదటి దొంగ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీ దేవుడవే కదా, మమ్మల్ని రక్షించుకోవా, మమ్మల్ని రక్షించావా అని మాట్లాడుతున్నాడు. మళ్ళా 40 చదువుకుందాం. అయితే రెండో వాడు వానిని గద్దించి, ఫస్ట్ వాడిని గద్దిస్తున్నాడు శిలువపైనే. నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనమైతే ఇది న్యాయం. ఎందుకు న్యాయం అంటే మనం దొంగతనం చేశాము, వ్యభిచారం చేశాము, అనేక మందిని దూషించాము, గాయపరిచాము, అనేక మందిని చంపాము. ఈ స్థితిలో ఉన్నామంటే, శిలువపై ఉన్నామంటే మనకు ఇది శిక్ష సమాజమే, మనకు సరైనదే. మనం ఈ శిక్షలో పాత్రులమై ఉన్నాం కాబట్టి మనకు తగిందే. ఇది నిశ్చయముగా మనం అనుభవించవలసిందే ఈ శిక్షను. కానీ ఏ తప్పిదము చేయని యేసు ప్రభు మనతో ఉన్నాడు. చదువుకుందాం కింద. మనము తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ సిలువలో ఈ రెండో దొంగ ఏం మాట్లాడుతున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నీ రాజ్యంలో నీకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుంటావా అని అక్కడి దగ్గరనే పశ్చాత్తము ఆయనలో కనబడ్డది. ఎందుకు కనబడ్డదంటే మొదటి మాటలో మనం విన్నాం, ఆయనకు ఎంతగా గాయపరిచినప్పటికీ కూడా
ఏ మాత్రం వాళ్ళ మీద దూషించక, వాళ్ళపై ఎదురు మాట్లాడకుండా, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు వెరగరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. ఇంట్లో ఏమైందంటే శిలువపై అక్కడ ఉన్నారు, ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. అందులో ఒక వ్యక్తి ఏం చేశాడంటే మారు మనసు, రెండో దొంగ ఏం చేస్తున్నాడంటే మారు మనసు పొందుతున్నాడు అక్కడ. హల్లెలూయా. ప్రార్థన వల్ల చేస్తున్నాడు అక్కడ నుంచే. తండ్రి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు చదువుకుందాం. ఆయనను చూచి యేసు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. శిలువ పైననే ప్రార్థన చేస్తున్నాడు. ఈ మొదటి వారు రెండు రకాలుగా ఉంటాం మనుషులను. దేవుని మాట దైవజనుని నోట వచ్చినప్పుడు మనము మారు మనసు పొందితే సరైన రీతిలో మనము జీవిత యాత్రను కొనసాగిస్తాం. ఫస్ట్ వాడు ఏం చేశాడంటే దేవుని మాట నువ్వు ఏ మాత్రము ఏం చేశాడు, వినలేడు. అక్కడ అవకాశం వచ్చింది, ఈ రెండో దొంగకు అవకాశం వచ్చినా కానీ ఏం చేశాడంటే మారు మనసు పొంది పాప క్షమాపణ అక్కడనే పొంది నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావంటే నిశ్చయముగా నీవు నాతో పరదేశిలో ఉందువని నిశ్చయముగా చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఫస్ట్ వాడు ఏమంటున్నాడు అంటే ఆయనకు అవకాశం ఉంది, అక్కడ మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. ఏదో బాప్టిజం తీసుకోవాలని కాదు, అక్కడ ఉన్న సిచ్యువేషన్లో సిలువ వేసబడింది కాబట్టి వాళ్ళకి ఏమాత్రము అవకాశం లేదు. కాబట్టి అక్కడనే మారు మనసు పొందితే చాలని దేవుడు అనుకుంటున్నాడు. కానీ ఈ వ్యక్తికి అవకాశం ఉన్నా కానీ వినలేకపోయాడు, దాని సద్వినియోగము చేసుకోలేకపోయాడు. హల్లెలూయా. ఈ యేసు మన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుట కోసము లోకానికి వచ్చి ఉన్నాడు. ఎవరిని రక్షించడానికి? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. అంటే 1 తిమోతి 1:15 అంటున్నాడు. మీరు చదవకండి, నేను చెప్తున్నాను. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చాడంటే నా పాప రోత జీవితాన్ని బంధకాల నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. వచ్చిన మనము దేవుని మాట దైవజనుని నోట వినిపిస్తున్నప్పుడు మనం మారు మనసు పొందుతున్నామా? అనేకసార్లు దేవుని దూషిస్తున్నామా? మనం తెలియక ఎన్నో తప్పులు చేసి ఉన్నాం. కాబట్టి దేవుని మాటలు స్వచ్ఛమైనవి, స్వార్థం లేనివి, వినయ భయభక్తులలోకి నడిపించే యోగ్యమైన మనసు దేవుని మనసు. ఆ మనసు మనము కలిగి మారు మనసుని పొందిన నీవు నేను మంచి ప్రవర్తన, మంచి జీవితాన్ని, సాక్ష్యాన్ని పంచుకొని దేవుని కోసము ప్రజ్వలిల్లాలి, ప్రకటించాలి. ఆయనతో సాక్షిగా మనము ఈ లోకంలో జీవించాలి. రెండో వాడు ఏం చేశాడంటే మారు మనసు పొందాడు. ఇక్కడ ఎవరైతే బాప్టిజం తీసుకోలేని వారు ఉండొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆయనకు మాత్రం సిలువపై అవకాశం దొరికింది కాబట్టి ఆయన సిలువలో మారు మనసు పొందాడు. మనకు అనేక అవకాశాలు ఉన్నాయి. దైవజనుడు అనేక సార్లు వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఏ మాట పట్టుకొని నీవు దేవుణ్ణి ఏకీభవించుకుంటే, యేసుని నీ సొంత రక్షకుడుగా నీ మదిలోనికి ఆస్వాదిస్తే నీకు ఈ లోకంలో ఏ భాగ్యము లేదంటారా? భాగ్యం ఉంది మనకు. దేవుని యందు భాగ్యము, సౌభాగ్యము మనకుంది. హల్లెలూయా. కాబట్టి యెషయా గ్రంథం చదువుకుందాం. 53:5 వచనంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధాన అర్థమైన శిక్షను అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. అందరు ఇక్కడనే ఉన్నారా? అందరూ నా దిక్కు చూడండి, కింద చూడకండి. ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటున్నాడంటే ఆయన మన కోసము గాయపరచబడ్డాడు. మంచి మనసు ఆయన, దేవుడు చాలా సౌందర్యం కలిగినవాడు. హల్లెలూయా. మంచి అందగాడు కూడా. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని మనం మాట్లాడుకుంటాం, బైబిల్లో ఉంటాయి మాటలు అవి.
కాబట్టి అంత అందంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దూషించి గీరి కొట్టిన తోటనే రక్తాలు గారలై వేరులై పారుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి మన పాప రోత జీవితాన్ని పరిశుద్ధపరచడానికి, పవిత్రులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి, ఆ పరలోకం నుండి ఈ భూమిపైకి దిగి వచ్చి నా పాప రోత జీవితాన్ని పరిశుద్ధపరిచి ఆయన పరలోక రాజ్యానికి అనిత్యత్వంలోనికి తీసుకెళ్లడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి ఉన్న యేసును అనేక సార్లు రాజకీయం చేసి ఇక్కడ పిలాతు ఏం చేశాడు? హేరోదు పిలాతు కూడా ఈయనలో ఏ తప్పిదము లేదు. మరి ఎందుకున్నది తప్పిదం అంటే ఆయన చేసే కార్యాలను బట్టి, ఆయన చేసే అద్భుతాలను బట్టి, నడుమొంగిన స్త్రీని బట్టి అనేక సార్లు ఏం చేశాడు? లీలను ద్రాక్షరసంగా మార్చాడు. ఇంకా చెప్పాలి, మీరు తెలిసిన చెప్పాలి. ఇంకా కుష్ఠరోగును బాగు చేశాడు. ఇంకా కుంటి వారికి కాలనిచ్చాడు. రక్తంతో స్త్రీ ఉన్న ఆమెను ఏం చేశాడు? స్వస్థపరిచాడా లేదా? పాపంలో ఉన్న స్త్రీని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అనేక అద్భుత కార్యాలు చేసినప్పటికీ వీళ్ళు సహించక ఈయన చేస్తే ఈయనదికే ఉంటారు, ఈయనెవరు వచ్చి ఇక్కడ చేయడానికి? రాజకీయం ఉంటుంది కదండి. ఈయన బాగా చేస్తుందంటే ఇతరులకి కుళ్ళు ఉంటుంది, ఇతరులు మంచి చేస్తుంటే ఇతరులకి బాగా లేకుంటుంది. కాబట్టి ఆయనలో ఏ తప్పిదము లేనప్పటికీ కూడా యేసు ప్రభువును ఏం చేశారు? రాజకీయం చేసి పిలాతు హేరోదు ఏమంటున్నాడు? ఈయనలో ఏ తప్పిదము లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళ చేతులు కట్టుకొని మేము వాళ్ళ పక్కకు జరిగి మీరు చూసుకోండి అంటే వీళ్ళు ఏం చేశారు? రోమా సైనికులు, ప్రజలు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కావచ్చు, మీన చదువుకుంటూ వస్తే అనేక మంది ఉంటారు, అనేక ప్రజలు ఉంటారు. వాళ్ళందరికీ అప్పచెప్పినప్పటికీ శిలువపై, గొల్గొతా కొండపైకి, ఆ కల్వరి గిరిపైకి వచ్చి శిలువపై ఎక్కించి ఈయనతో ఆటలాడుకుంటున్నాం, పాటలు పాడుకుంటున్నాం. అయినా కూడా నేనేం చేస్తాము? ఒక మనిషి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే దానికి సమాధానం ఇస్తాం మనం. ఎందుకంటే ఈ సమాధానం ఇవ్వకపోతే వీడు చాలా సరిపోయిన వాడు కానీ ఎన్నివారు అంటారు ఈ లోకంలో. మనం అట్లా అనుకుంటాం మన మనసులో. ఆయనకి సరైన కోటింగ్ ఇవ్వకపోతే మరొకసారి మనం ఈయనకి దౌర్జన్యం చేస్తాడని సరైన రీతిలో పెడతాం, మాటకు మాట సమాధానం చెప్తాం మనం. దేవుడు అంటున్నాడు, ఆయనలో కొడిచినప్పటికీ కూడా, ఆయనను గాయపరిచినప్పటికీ కూడా, ఆయనను కొరల దెబ్బలతో హింసించినప్పటికీ కూడా, ఉమ్మేసినప్పటికీ కూడా, తన్నినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? ఈడు వాడు అని మాట్లాడినప్పటికీ కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారు? ఎంత దీన మనసు అండి! ఈ దీన మనసు ఉందా మనకు? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అనే సమయంలో ఈ రెండో దొంగ మాత్రం మారు మనసు పొందాడు. హల్లెలూయా. రెండో దొంగకు మారు మనసు పొంది ఆయన నీతో కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అంటే నిశ్చయముగా నీవు నాతో పరదేశంలో ఉండు అని ఆయనతో చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకొక మాట మనం చదువుకుందాం. కొరింథీయుల పత్రిక 1:18 చదువుకుందాం. 1:18 ఈ మాట చదువుకున్నాం. చాలా మాటలు నేను ప్రిపేర్ అయి ఉన్నా కానీ టైం అయిపోయింది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. వాళ్ళకు వెరితనంగానే ఉంటది. వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారో నాయన, వీళ్ళదే చెక్క భజన, వీళ్ళు ఏం సుగాలు నిండుతారో అంటారు అన్నారు. చాలా మట్టుకు నా చెవులు అయినబడ్డాయి. వీళ్ళు ఏందేమో భజన చేస్తారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏందేమో దేవుని చూపిస్తారంటే దేవుని స్పర్శ మనం నమ్మిన మనకు దేవుని ఉనికిడి ఆరాధన చేస్తుంటే కానీ, దైవజనులు వాక్యం చెప్తుంటే కానీ దేవుని ఉనికిడి గ్రహించే శక్తి మనలకు ఉందా? దేవుడు సంచరిస్తుంటాడు, వాక్యం చెప్తున్నాడు, దేవుడు సంచరిస్తున్నాడు, సంచరిస్తున్నాడు మనలో. అతని ఆత్మీయ తండ్రి ఎంతగో చెప్తుంటాడు. ఆయనలో ఆత్మ వచ్చి దేవుడే మాట్లాడుతుంటాడు. అప్పుడు ఆ ఉనికిని గ్రహించి నీవు ఆయనలో దాంట్లో అనుభవించి ఆరాధన చేస్తే తెలుస్తుంది దాని అనుభవం ఏంది అనేది. ఇలా లోకానికి ఏముంటుందండి? వెరితనంగా అనిపిస్తుంది. మన రక్షణ కానీ, మన పాటలు కానీ, మన మాటలు కానీ, దేవుని మాటలు కానీ, మనము అనుభవించేటివి ప్రతిదీ కానీ వెరితనంగానే అనిపిస్తుంది. కానీ మనం నమ్ముకున్న మనకి దేవుని శక్తి ఏందో తెలుస్తుంది. హల్లెలూయా. దేవుని శక్తి మనము పొందుకుంటాం. మరొక మాట చదువుకుందాం. ఈయన ఎవరంటే యెషయా గ్రంథము 45:22
లాస్ట్ మాట చదువుకున్నాం, చాలా మాటలు ఉన్నాయి కాబట్టి టైం అయిపోయింది నాది. యెషయా గ్రంథము 45 అధ్యాయము 22 వచనం చదువుకుందాం. ఈయన ఎవరు మనం మాట్లాడుకుందాం. భూమి దిగంతము నివాసులారా నా వైపు చూసి ఏం చేయాలి? ఇందాం అందరం ఇందాం. నా వైపు చూసి ఎవరి వైపు చూస్తున్నాడు? నా వైపు చూడమంటున్నా నేను. నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, ఏ దేవుడు లేడు. అనేక మంది ముస్లిమ్స్ కావచ్చు, హిందూ, మనం అందరం కావచ్చు, రకరకాలుగా దేవుణ్ణి మనం పూజించుకుంటాం, తప్పలేదు దాంట్లో. ఎవరి భక్తి వాళ్ళని దూషించే అధికారము మనకు లేదు. కాబట్టి మనం నమ్ముకున్న మన దేవుని గుణాతిశయములు ఏంటివంటే మనకు చెప్తున్నాడు, అందరికి చెప్తున్నాడు కానీ అందరికి గ్రహించలేకపోతున్నారు. అంతేగాని నేనే దేవుడను, నేనే, నా ద్వారా తప్ప రక్షణ ఏ మాత్రము ఎవరి ద్వారా కలగదు. హల్లెలూయా. 1 యోహాను సువార్త 1:7 చదువుకుందాము. ఎవరి కోసం వచ్చాడో చూసుకుందాం. 1 యోహాను సువార్త 1:7 చదువుకుందాం. రెండో కింద లైన్ చదువుకున్నా. ఇప్పుడైతే ఆయన చదువుకుందాం కింద. పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఆయన ఎందుకోసం వచ్చాడంటే మన పాపరూప జీవితాన్ని పరిశుద్ధపరచడానికి ఆయన వచ్చాడు. ఈ రెండో దొంగ మారు మనసు పొందినట్టుగా మనము కూడా మారు మనసు పొంది ఆయన దినమెల్ల మన కొరకు చేతులు చాచి ఉన్నాడు. ఎంత దూషించినా, ఎంత గాయపరిచినా, ఎన్ని రకాలుగా దూషించినప్పటికీ కూడా ఆయన దీన మనసు మన తట్టు చేతులు దినమెల్ల చాచి ఉన్నాయి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన కవిగిట్లో ఆయన పాదాల చెంత మనం ప్రార్థన చేసి మారు మనసు పొందితే చాలు. అందరూ ఏదో స్వస్థత కలగాలి, ఏదో ఇల్లు కట్టుకోవాలి, ఏదో జాబులు రావాలని రావద్దు దేవుని సన్నిధికి. ఎందుకు రావాలంటే ఒక పరలోక రాజ్యము, నిత్యత్వము మన కోసము సిద్ధపాటు చేస్తున్నాడు. ఈ నరకం నుంచి మనము నిత్యత్వంకి పోవడానికి నిజరక్షకుడు ఆయన ఒక ఆయన ఉన్నాడు. వీటి అన్నిటి కూడా చేయడానికి కాదు నా మాట, కానీ ఫస్ట్ ఏంటంటే దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి, ఆ నిత్యత్వములో యుగములు జీవించాలి కాబట్టి ఇవన్నీ చేస్తాడు. చేయడానికి కాదు, ప్రతి ఒక్కటి చేస్తాడు. కానీ నీవు దేవునికి అనుకూలమైన సమయంలో ఉన్నప్పుడు, దేవునికి మారు మనసు పొంది నీవు దేవునికి ఇయ్యాలను బట్టి ఈ లోకంలో ఆయన పాత్రగా నీవు జీవించినప్పటికీ, సాక్షిగా జీవించినప్పుడు ఏ కార్యం చేయక, ఏ మేలు చేయక మానడు. ఆయన మేలు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ మాటను బట్టి రెండో శిలువలో దొంగ ఏం చేశాడంటే మారు మనసు పొందాడు. నీవు నేను కూడా రక్షణ పొందనాలు ఎవరైనా ఉంటే మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి మనమందరం. హల్లెలూయా. ఈ మాటలు దీవించునుగాక.